హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మనము తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెసిపీ గురించి అయితే తెలుసుకుందాము. తెలంగాణ స్పెషల్ ఏంటి అనగానే మనకు ఫస్ట్ గుర్తిచ్చేది సర్వపిండి. సర్వపిండి ఒక ఎమోషన్. ఇది ఎలా చేసుకుందామో చూసిద్దామా? బియ్యం పిండి అయితే తీసుకోవాలండి. దాంట్లో తగినంత ఉప్పు, కారం, కలర్ కోసం కాస్త పసుపు, వేయించిన నువ్వులు, పల్లీలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసేసుకొని మంచిగా చపాతీ పిండిలాగా అయితే చేసుకోవాలి. ఆ తర్వాత మందపాటి ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో మనం ఆయిల్ పోసుకొని ఒక ముద్ద తీసుకోవాలి. పిండి ముద్ద పెద్దది తీసుకొని దాన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత హోల్స్ అయితే పెట్టాలి. హోల్స్ పెడితే ఏంటంటే మంచిగా కాలుతుంది. ఇలాగా మనం స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టాలి. ఒక 5 మినిట్స్లో అదైతే మంచిగా ఉడికిపోతుంది. ఇది ఏంటంటే మనం వన్ సైడే కాల్చాలి. అలాగే ఇది వేడి మీద తిన్నా బాగుంటుంది, చల్లారిన తర్వాత కూడా ఇంకా బాగుంటుంది క్రిస్పీగా. సో మీకు ఎలా అనిపించింది ఈ సర్వపిండి అనేది నాకు కామెంట్ చేయండి. ఇలా ఒకటి చేస్తుండగానే ఇంకో ప్యాన్లో కూడా మనము రెడీగా చేస్తూ ఉండాలి. సో ఇదండి మన తెలంగాణ స్పెషల్ రెసిపీ.